18,750 ఇస్తానని చెప్తే ఎన్నికల ముందు ఏమన్నారు? ఆంధ్రజ్యోతి, ఈనాడు అంతా అనవసరం అన్నారు. అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు. 45 ఏళ్ళు అంటే బాగా వయసులో ఉంటారు, ఎందుకు వాళ్ళకి ఇవాళ పని చేసుకుంటారు. ఎన్నికల దగ్గరికి వస్తాను ఏం చేసినారు? 45 ఏళ్ళు కాదు, 18 ఏళ్ళు నిండినాక 59 ఏళ్ళ వరకు ఇంట్లో ఎంతమంది ఉంటారు? కూతురుకు 18 ఏళ్ళు నిండితే 15 రోజులు వస్తుంది. ఇంటికి కోడలు వచ్చే రెండో కోడలు వచ్చింది అనుకో, అప్పగా 59 ఏళ్ళు ఉన్నాయనుకో లోపలనే అంటే 40కి వస్తాయనుకుంటారు కదా అందరూ. అనుకుంటారా? ఆయన ఎంతమంది అంటే అంతమందికి అన్నాడు. నెలకు 4,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 ఇస్తామని చెప్పినారు. ఏమన్నా వచ్చినాయా? ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం? ఈ విధంగా ఇంకా కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్సీలకు అందరికీ కూడా 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమన్నా ఇచ్చినారో ఈ 3 బడ్జెట్లలో? ఏమీ లే. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఒక్కటన్నా వచ్చినాయి ఊళ్ళల్లో? భర్త చనిపోతే భార్య వితంతువులకు పెన్షన్ వచ్చిందా? ఇంట్లో ఏది ముసలోళ్ళకు ఒకరికే వస్తుంది, భర్త చనిపోతే భార్యకి ఏమన్నా వస్తున్నాయా కొత్తవి? ఇంతవరకు 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలే. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు, ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు గిట్టుబాటు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందా? ఇబ్బంది పడితే ఇన్సూరెన్స్ ఏమన్నా వచ్చిందా? ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. అన్నదాత సుఖీభవ సుగం కంటే 70% మోసం. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎందుకు చేసినారు ఇవన్నీ? జగన్ను ఓడించాలంటే ప్రజలను నమ్మించి మోసం చేసైనా అధికారంలోకి రావాలనే ఆలోచనతో చేసినట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? ప్రజలను మోసం చేసినారని అనిపిస్తుందా? కాబట్టి ఈరోజు అందుకే మన నాయకుడు మీరు మాట చెప్పినారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. డాక్రా గ్రూపులకు మన నాయకుడు 0 వడ్డీ ఇచ్చేవాడు. ఒక్కొక్కరికి 10 లక్షల వరకు ఇస్తా అని చెప్పినాడు. లోన్ ఇప్పించి 0 వడ్డీ ఎత్తేసినారు వచ్చినాక. ఇప్పుడు 0 వడ్డీ లేదు. ఎక్కడ చూసినా కూడా కరెంటు ఛార్జీలు పెంచాం, తగ్గిస్తామన్నారు. కానీ మీకేమో చూసేదాన్ని కరెంటు బిల్లులో కరెంటు ఛార్జీ అనే ఇట్లా సర్ఛార్జీ అనేస్తున్నారు. ఏసీ ప్రతి నెల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి నుంచి బీదవాడి నుంచి 1,000 రూపాయలు 2 సంవత్సరాల్లో వసూలు చేసినారు. ఎట్లా? ఫ్యూయల్ సర్ఛార్జీ అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో కరెంటు వినియోగించే వినియోగదారుల ప్రతి ఒక్కరి మీద ప్రతి నెల బిల్లులో 300, 400, 500 వాళ్ళని బట్టి ఏసీ వసూలు చేసిన పరిస్థితి. మొన్న మంత్రి లోకేష్ గారు ఆదినారాయణ రెడ్డి వచ్చినప్పుడు మొన్న సోలార్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. ఇది మేమే తెచ్చినామంటారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దాన్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి తండ్రి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చాలని ఆ రోజు సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి అన్ని పర్మిషన్లు. ఫ్యాక్టరీ కట్టాలంటే మొట్టమొదట కావాల్సింది పర్మిషన్లు. నీరు కావాలా, కరెంటు కావాలా, పర్యావరణ అనుమతి కావాలా, కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలా, అన్నీ తీసుకొచ్చి ఫ్యాక్టరీ మొదలుపెట్టి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మాది డబల్ ఇంజన్ అంటారు, కేంద్రం కూడా మాదే అని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే కేంద్రం పడిపోతుంది. కనీసం స్టీల్ ఫ్యాక్టరీ కూడా మొదలు పెట్టని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఫ్యాక్టరీ ఆదినాడు వచ్చే ఏ రోడ్లు వస్తున్నా ఈయన నేషనల్ హైవేస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఇవన్నీ మాదే అని చెప్పుకుంటుంటాడు ఆదినారాయణ రెడ్డి. ఎక్కడ వచ్చినా ఏం చెప్పినా కూడా పైకి తీసుకుంటే అర్థం కాకుండా మాట్లాడు, అది చేసినా ఇది చేసినా అని చెప్పి అన్నీ నేనే చేసినా అంటాడు. అరే సూపర్ 6 ఏమైందంటే అన్ని ఇచ్చినామంటాడు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని భూపేష్ కానీ ఆదినారాయణ రెడ్డి కానీ ఊరూరు తిరుగుతున్నారు వాళ్ళు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ప్రజలను నమ్మించేదానికి బాట్లై ఇవన్నీ చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేసినాడు, డబ్బు లేదని చెప్పినారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఊళ్ళో ప్రచారం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 5 ఏళ్లలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఇంటింటికి ప్రచారం చేయాలా. 3,30,000 కోట్లు 5 ఏళ్లలో. కానీ వాళ్ళు 13 లక్షలు అప్పు చేసినాడని తప్పుడు ప్రచారం చేసినాడు, రాష్ట్రాన్ని దివాలా చేసినాడని. ఆ 3,30,000 కోట్లలో జగన్ ఏం చేసినాడు తెలుసా? రైతుల కోసం, సంక్షేమ పథకాల కోసం 2,70,000 కోట్లు పార్టీలకు అతీతంగా
నేరుగా బటన్ నొక్కి పేదవాడికి రైతుల అకౌంట్లు ఇస్తారు. వచ్చిందా లేదా రైతులకు అందరికీ? ఈరోజు ఇంకా కనబడి చెప్తున్నాను. ఇంకా ఎక్కువ కంటే ఇంకా 10 ఎక్స్ట్రా వస్తారండి. ఈరోజు 1500 వచ్చిందా 1100 ఇంటికి రాష్ట్ర అప్పు అంతా కలిపి చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన అప్పులు కలిసి అంత డబ్బులు ప్రచారం చేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తారు తెలుసా? వచ్చి గవర్నమెంట్ వచ్చి ఎన్నాలేదు 2 ఇయర్స్ 3,70,000 కోట్లు అప్పు చేసినారు. ఒకటన్నా పట్టణం సక్రమంగా నొక్కినారా? ఒక పట్టణం నొక్కినారా? మన డబ్బులు ఎక్కడ పోయినాయి? డబ్బులు ఎక్కడ పోతాయి? ఇప్పుడు రైతులకు ఆదుకోలే, ఇన్పుట్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, డీజిల్ రేటు పెంచామన్నారు, ట్యాక్సులు తగ్గిస్తామన్నారు. ఏమన్నా ట్యాక్సులు తగ్గించారా? డీజిల్ రేటు తగ్గిందే కూడా వచ్చినాక ఇప్పుడైతే పరిస్థితి ఎంత పెరిగింది? 7 రూపాయలు నెల వేసి లాక్కోవడం బలవంతంగా మోసం కాదా పేదవాళ్ళ దగ్గర నుంచి? అందుకే ఈరోజు ఇన్ని అప్పులు చేసి 4 టర్ములు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 4వ టర్మ్ బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తారు. అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దోపిడీ విపరీతంగా పెరుగుతుందా లేదా? అవినీతి దోపిడీ ఎక్కడ చూసినా దోచుకోవడమే. అరే రైతుల దగ్గర నుంచి తరుకు కొనాలంటే ఎంత ఇస్తామంటారు, ఏ పని చేసుకున్నా ఎంత ఇస్తావు, ఎంత కప్పం కడతావు? మాకు ఓట్లు వేసినారు, మాకు పట్టం కట్టినారు, ఇది మా రాజ్యం, మాకు కప్పం కట్టాల్సిందే. ఏ పని చేసుకున్నా అందరి దగ్గర నుంచి బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కప్పిపించుకొని ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ విమర్శిస్తాడు దోపిడీ. ఆదినారాయణ రెడ్డి దోపిడీ ఎవరికి తెలుదని ఆయన చెప్పే మాటలు నమ్ముతారనుకుంటున్నాడు. ఇంకా ఒక 4 సార్లు వేశాడు. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం నిరుద్యోగ వృత్తి 3,000, రైతుంటే అన్నదాత సుఖీభావ కింద మాది 20,000, కేంద్రానికి 6,000, 26,000 అన్ని లెక్కేసి సంవత్సరానికి ఒక్కొక్కరికి ₹1,00,000, 2 లక్షలు మీ అకౌంట్లో పడుతుంది. ఎప్పటి నుంచి డేట్ కూడా చెప్పినారు, సంతకాలు పెట్టి డేట్లు ఇచ్చినారు. గమనించారు. మోడీ దగ్గర 40 లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. మీకు మనకు 3 లక్షలు చాలా ఖర్చుగా పెద్ద ఎత్తున చేయాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, ప్రజలకు న్యాయం జరిగినట్టు మీరు పోరాటం చేయాలని చెప్పి